ప్రైజ్ ది లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా మీ చల్లనెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మీరు కునకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమూయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటివారం నా ప్రభా. ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. మీ పేరు పలికే అర్హత కూడా మాకు లేదు కదా తండ్రి. అయినా సరే నా ప్రభా, మీ కాపుదల మాకిచ్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మీ దృష్టి మా మీద ఉంచి ఇంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడడానికి మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభా. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం. ఈ నూతన దినాన మేము సజీవులుగా క్షేమంగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టేగా నా ప్రభా. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు ఎంతో మంది, మాకన్నా తెలివిగల వాళ్ళు కూడా ఈ నూతన దినాన సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదయ్యా. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి మమ్మల్ని క్షేమంగా ఉంచిన దేవా మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఎంతో మంది నా ప్రభా మాకన్నా భక్తి గల వాళ్ళు, మాకన్నా మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు కూడా ఈ సమయానికి లేచి వారికి ఉన్న సమస్యలు మీ పాదాల దగ్గర పెట్టాలని ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారు, కానీ మెలకువ రావట్లేదని ఎంతో బాధపడుతున్నారు. అయినా సరే మమ్మల్ని తట్టి లేపిన దేవా మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ఏ ఏ సమస్యలతో, ఏ ఏ అవసరతలతో నా ప్రభావ మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల వైపు ఒక్కసారి మీరు చూసి నా తండ్రి, మీ చిత్తంలో బిడ్డలు ఉన్నారు కాబట్టి నా తండ్రి, ఈ సమయానికి బిడ్డలు లేచారంటే మీ చిత్తంలో బిడ్డలు ఉన్నారు కాబట్టి వారిని తట్టి లేపి మీ పాదాల దగ్గర కూర్చోబెట్టిందేవా మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, మరి వారి ఎడల మీకున్న ప్రేమ నా తండ్రి ఎంత శక్తి గలదు నా ప్రభా. మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, మీ ప్రేమ తెలుసుకుని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. మీకున్న శ్రద్ధ నా ప్రభా, మరి బిడ్డల ఎడల మీకున్న శ్రద్ధ బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. బిడ్డలకి ఓర్పు, సహనాన్ని మీరు అనుగ్రహించిన ప్రభా. కుటుంబాలను ఒక్కసారి మీరు దర్శించండి. కుటుంబాల్లో ఏ ఏ సమస్యలు ఉన్నాయో, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో సమస్తము మీకు మాత్రమే తెలుసు. మీకు మరుగైనది ఏది లేదు నా తండ్రి. పైకి మేము మంచివాళ్ళుగానే ఉంటాము, కానీ అసలు లోపల ఏముంది, మా హృదయంలో ఏముందో, మేము ఎలా ప్రవర్తిస్తున్నాము, ఎవరు చూడనప్పుడు మేము ఎలా జీవిస్తున్నాము సమస్తము మీకు తెలుసు నా తండ్రి. మీరు మమ్మల్ని చూస్తున్నారు, ప్రతి క్షణం మీరు మమ్మల్ని గమనిస్తూనే ఉన్నారనే భయాన్ని నా ప్రభా మాలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. నూతన ఆశీర్వాదాలతో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం ప్రభా. మీ ఆశీర్వాదం మా కుటుంబాల్లో లేకపోతే మేము ఎంత కష్టపడ్డా, నిద్రాహారాలు మానుకొని నా ప్రభా కష్టపడి పని చేసినా కూడా మాకు కావలసిన సమస్తము సమకూరవు నా తండ్రి. ఏదో ఒక లోటు అనేది ఉంటానే ఉండిద్ది, కానీ మీ ఆశీర్వాదం మా కుటుంబాల్లో ఉంటే మేము తక్కువ సంపాదించినా సరే సమృద్ధిగా మేము పొందుకుంటాం నా తండ్రి. సమస్తము సమకూరతాయి నా ప్రభా. అంత గొప్ప ఆశీర్వాదాన్ని మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా, మీ చిత్తమైతే మా కుటుంబాలు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. ఇంకా ఏదైనా విషయంలో బిడ్డలు దారి తప్పిపోతుంటే గద్దెంపు చేసైనా సరే బిడ్డలు సరైన దారిలో నడిపించి మీకు ఇష్టలుగా బిడ్డలు మార్చిన తర్వాత ప్రతి ఒక్కరి గృహాన్ని, ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం. ప్రతి ఒక్కరు వారు చేసే పనిని నా ప్రభు, వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు కష్టపడడానికి మరి కష్టపడే మనసు అయితే ఉంది, కష్టపడే శక్తి ఉంది, కానీ పని లేదు చేయడానికి అని ఎవరైతే బాధపడుతున్నారు, ఉద్యోగం లేదు అని ఎవరైతే నా ప్రభు కన్నీరు కారుస్తున్నారు నా తండ్రి, వేరే నాకు ఎవరి మీద నాకు నమ్మకం లేదు అని నా ప్రభా, ఎవరి మీద నేను అనుకున్న తండ్రి నాకు దారి చూపించాలి అని ఎవరైతే నా ప్రభా ఆశ కలిగి ఉన్నారు నా ప్రభా, మీ ఎడల భయము భక్తితో ఉన్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడట నా తండ్రి. వారు చేయదగిన పని నా ప్రభా బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీరు గుప్పిలు విప్పితేనే నా తండ్రి మేము సమృద్ధిగా మేము పొందుకోవాలంటే మీరు గుప్పిలు విప్పాలి నా ప్రభా. మీరు నా తండ్రి మా జీవితంలో, మా కుటుంబంలో గుప్పిలు విప్పాలంటే మేము మీకు ఇష్టలుగా ఎలా జీవించాలో
మాకు నేర్పించండి నా తండ్రి. నూతన హృదయాన్ని, నూతన భయాన్ని నా ప్రభా, నూతన నమ్మకాన్ని మరలా మాలో కలిగించి నా తండ్రి, భయము భక్తి మాకు నా ప్రభా కలిగించి మీ ఆశీర్వాదాలు పొందుకునే కృప మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు నా ప్రభ, ఎవరైతే బాధపడుతున్నారో అప్పులతో నా తండ్రి, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని నా ప్రభ, మాటి మాటికి బిడ్డలు నా తండ్రి మరి మీ పాదాల దగ్గరకు వస్తున్నప్పుడు మీరు అన్యాయస్తులు కారు నా ప్రభ, త్రోసివేసే దేవుడు అంతకన్నా కాదు నా తండ్రి. మీరెవరు నాకు తెలియదని చెప్పే దేవుడు కానే కాదు నా ప్రభా. జాలిగల దేవుడు నా తండ్రి, ఎంత సున్నితమైన మనసు నా ప్రభా. మిమ్మల్ని హింసించినా సరే నా తండ్రి, వారి తరపున మీరు క్షమాపణ అడిగారు. ఎంత క్షమించారు, ఎంత ప్రేమించారు నా తండ్రి. అంత సున్నితమైన మనసు గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డలు అప్పులు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నప్పుడు నా ప్రభా, ఒకవేళ వారు ఏదైనా విషయంలో జారిపోవడం వల్ల అలాంటి సమస్యలు, ఇబ్బందులు ఎదురై ఉంటే నా తండ్రి, దయతో నా ప్రభా బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి, వారి కుటుంబ పరిస్థితిని, ఆర్థిక స్థితిని మార్చివేయమని అడుగుచున్నాం నా తండ్రి. జాలిగల దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. కనికరము గల దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా ప్రభ, వారి పరిస్థితిని నా ప్రభ, ఆర్థిక పరిస్థితిని మార్చివేయమని అడుగుచున్నాం నా తండ్రి. అప్పులు తీరే ద్వారాలు మీరు తీసి తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డల అప్పులు తీరాలని ఎవరైతే స్థలాలను అమ్మకానికి పెట్టారో, పొలాలను అమ్మకానికి పెట్టారో నా తండ్రి, మంచి ధర వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరైతే నా ప్రభ వివాదంలో ఉన్న భూమిని కొనుక్కున్నానమ్మా, నాదే తప్పు, నేనే గర్వంతో నీకు తక్కువ రేటుకి వస్తుంది కదా అని నేనే కొనుక్కున్నా, నాదే తప్పు. ఇప్పుడు అది అమ్ముడవడానికి ఏ దారి కనపడట్లేదు, ఎన్నో గొడవలు అవుతున్నాయి. ఎవరైతే బాధపడుతున్నారో, దుఃఖపడుతున్నారో ఒక్కసారి ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఆ తప్పు గ్రహించుకునే హృదయాన్ని మీరు ఇచ్చారు, మరి మనోనేత్రాలు తెరిచారు కాబట్టి నాదే తప్పును ఒప్పుకుంటున్నాడు నా ప్రభ. ఆ బిడ్డ మీద జాలిపడి కనికరపడి ఆ భూమి అమ్ముడుపోయేలా ద్వారాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు కార్యం చేసే వరకు ఓర్పు సహనంతో నా తండ్రి, నిరీక్షణ కోల్పోకుండా ఉండే హృదయాలని ఆ బిడ్డకి ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి, ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో నా ప్రభ, మీ చిత్తంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే అటువంటి పరిశుద్ధమైన వివాహాలు మీ చిత్తంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలకు జతపరచండి నా ప్రభ. అలాగే ఎవరైతే నా ప్రభ గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో నా తండ్రి, ఆ కుటుంబాల్లో ఏదైనా శాపం ఉంటే యేసు నామములో ఆ శాపాన్ని తీసివేసి నా ప్రభ, ప్రతి ఒక్కరి గర్భాన్ని పొందుకునేలా మీరిచ్చే బహుమానం పొందుకునే ధన్యత బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. ఓర్పు సహనం ప్రేమ జాలి అందరితో సమాధానంగా ఉండే హృదయాలతో బిడ్డలను నింపినా ప్రభా, మీరు కార్యం జరిగే వరకు నా తండ్రి, వారి గర్భాన్ని తెరిచే వరకు నిరీక్షణ కోల్పోకుండా, విశ్వాసాన్ని కోల్పోకుండా నా తండ్రి, మీ పాదాల దగ్గర కనిపెట్టుకునే హృదయాలని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో, ఏ బిడ్డలైతే కావాలని బిడ్డలు కోరుకుంటున్నారో నా ప్రభా, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి ఆ బిడ్డ ఆశ చొప్పున నా తండ్రి మీ చిత్తమే జరగాలయ్యా, నా మాట కాదు నా తండ్రి. మీ చిత్తమైతే ఆ బిడ్డ కోరుకున్న బిడ్డ పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారు చేసే వ్యాపారాన్ని 30 60 100 ఫలింపు చేయండి. అలాగే నా ప్రభ, ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారు, ఏ పంట ఏ సీజన్లో వేయాలో ఆ తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి. వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎవరు కూడా అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకోకుండా నా ప్రభా, బిడ్డలు ఎటువంటి నష్టాలు పడకుండా, ఎటువంటి నష్టాలు బిడ్డలకు రాకుండా మీ ఆశీర్వాదం వారి పంట మీద, వారి భూమి మీద మీరు ఉంచితే చాలు నా తండ్రి. ప్రపంచం అంతా కరువు వచ్చిన మీ ఆశీర్వాదం ఉన్న భూమిలో సమృద్ధిగా పంట చేతికొచ్చింది నా ప్రభా. మీ ఆశీర్వాదాన్ని ఆ భూమి మీద ఉంచమని అడుగుచున్నాం. ఎటువంటి తెగుళ్ళు పంటకు రాకుండా మీ రక్షణ కంచె వేయండి నా ప్రభా. అలాగే నా తండ్రి, ఎవరైతే భర్త లేని బిడ్డలు నా ప్రభా, మరి తల్లులు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, నేను ఒంటరిదాన్ని కదా, నాకు తోడెవరు, నా బిడ్డలకు తోడెవరు, నా కుటుంబాన్ని నేను ఎలా పోషించుకోవాలి అని నా ప్రభు ఎవరైతే బాధపడుతున్నారో, దుఃఖంలో ఉన్నారు, బిడ్డలతో ఒక్క మాట మీరు మాట్లాడండి. అమ్మా, నీ పక్షాన నేను వ్యాజ్యమాడతాను కదా తల్లి, విధవరాల పక్షాన వ్యాజ్యమాడతానని చెప్పాను కదా, నా మాట విని కూడా ఎందుకు నువ్వు భయపడుతున్నావు అనే
నా ప్రభ బిడ్డలతో మాట్లాడి నా తండ్రి ఆ బిడ్డలకున్న భయాన్ని తీసివేసి నా ప్రభ దుఃఖాన్ని తీసివేసి మీరే ముందుండి బిడ్డలకు కావలసిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే తల్లిదండ్రులు లేని బిడ్డలు ఉన్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. వారి ఎడల ప్రతి ఒక్కరికి ప్రేమ దయ పుట్టించిన తండ్రి. మీ ప్రేమ బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. బిడ్డలకు కావలసిన సమస్తాన్ని మీరు మాత్రమే సమకూర్చగలరు నా ప్రభ. వారికి ఉన్న అవసరతలు తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ యవన కాలంలో మీ కాడిని మోయటన్నారు నీకు మేలు అని చెప్పిన దేవా, యవనస్తులు నా తండ్రి లోకంలో పడిపోతున్నారు, అది తప్పు కాదులే అని నా ప్రభ బిడ్డలు నా తండ్రి వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటున్నారేమో. ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. యవన కాలంలో మీ కాడిని మోస్తే ఎలాంటి మేలు కలుగుతుందో ఆ గ్రహించుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. అలాగే నా తండ్రి పెద్దవాళ్ళకి లోబడే మనసు నా ప్రభ బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్యమంతుడు వగునట్లు నీ తండ్రి నీ తల్లిని సన్మానించుము అని చెప్పారు నా ప్రభ. మీ మాట వినకూడా నా తండ్రి, చదువుకొని కూడా నా ప్రభ ఎన్నోసార్లు ఆ మాట చదువుకుంటున్నాం, అయినా సరే పెద్దవాళ్ళకు లోపడకుండా వాళ్ళని ఎదిరించి జీవిస్తున్నాం నా తండ్రి. అటువంటి అపవాద క్రియలు, అపవాద శక్తులు, అపవాద ఆలోచనలు మాలో నుంచి తీసివేసిన ప్రభ పెద్దవాళ్ళకు లోబడి జీవించే కృపాధన్యత మాకు అనుగ్రహించండి. మీ మాట చొప్పున ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే మీ మాట చొప్పున నడుచుకునే హృదయాలను మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ వర్షాల వల్ల వరదల వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా నా తండ్రి తగినంత మట్టుకి మాకు వర్షాలు పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. మేం చేసిన తప్పు వల్లే నా ప్రభ ఋతువులు వాటి క్రమాన్ని తప్పుతున్నాయంటే తప్పు మాదే నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, వర్షాల్లో ఎవరి వరదల్లో చిక్కుకోకుండా నా తండ్రి మీ కాపుదల బిడ్డలు కొంచెం అని అడుగుచున్నాం నా తండ్రి. మారుతున్న వాతావరణాన్ని తట్టుకునే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభ. మీరు మా ముందుంటేనే మేము నడవగలం, మీరు మా ముందుంటేనే నా తండ్రి మేము ఏ పని చేసినా మా ముందు మీరు లేకపోతే మాకు చేత కాదు నా తండ్రి. ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలో నా ప్రభ ఎలాంటి ఆలోచన చేయాలో మాకు తెలియదు నా తండ్రి. మా ముందు మీరు లేకపోతే ఇశ్రాయేలీయులైన మీ ప్రజలకు నా ప్రభ మీరు ముందున్నారు కాబట్టి నా తండ్రి పగలు మేఘస్తంభమై మీరు ముందుండి నడిపించారు, రాత్రి అగ్నిస్తంభమై మీరు ముందుండి నడిపించారు నా ప్రభ. వారెంత గొప్పవాళ్ళం కాదు, వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు. అయినా సరే మీరు పక్షపాతి కారు నా ప్రభ. జాలిగల దేవా, మాకు ఈ నూతన దినంలో కూడా నా తండ్రి మా ముందు మీరుండి నా ప్రభ మేము ఏం చేయాలి, ఎలాంటి ఆలోచన చేయాలి, ఏ పని చేయాలో మీరే ముందుండి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత, పొందుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా, మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. అలాగే మిమ్మల్ని ఎలా స్తుతించాలో, ఎలా మీకు కృతజ్ఞతలు చెప్పాలో నా ప్రభ మీరు చేసిన ఏ మేలు మర్చిపోకుండా ప్రతి దినము కూడా జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పి హృదయాలనే మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే మీ నుండి మాత్రం మమ్మల్ని దూరం చేయొద్దయ్యా. మిమ్మల్ని దూషించే మనసు మాకు రానివద్దు నా తండ్రి. ఎంత ప్రార్థన చేసినా నా ప్రార్థనకు జవాబు రావట్లేదు. అసలు దేవుడు ఉన్నాడా, అసలు నా ప్రార్థన వింటున్నాడా, నేనంటే నా తండ్రికి ఇష్టం లేదేమో అనే మాటలు మాత్రం, ఆ మనసు మాత్రం, అలాంటి ఆలోచనలు మాత్రం రానివద్దు నా ప్రభు. అపవాది ఆలోచనల నుంచి మమ్మల్ని విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంత భయంకరమైన శ్రమల గుండా వెళుతున్నా సరే మీ నుండి మాత్రం మమ్మల్ని దూరం చేయొద్దయ్యా. ఎంత గొప్ప స్థితిలో, ఉన్నత స్థితిలో, ఎంత పొగడ్తలతో నా ప్రభ ఎంత సంపాదించినా సరే మీ నుండి మాత్రం మేము దూరం అవ్వనివ్వద్దు నా తండ్రి. మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దు నా ప్రభ. అది మంచి పేరైనా, గొప్ప ఘనత అయినా సరే ఏది కూడా మాకొద్దు నా తండ్రి. మీరుంటే చాలు నా ప్రభ. మీరు మా ముందుంటే చాలు నా తండ్రి. మీ తోడు మాకుంటే చాలు నా ప్రభ. మీ స్నేహం నా తండ్రి, మీ బలము నా ప్రభ, మీ కృప మాకు తోడుగా ఉంటే చాలు నా తండ్రి. మాకు ఏదున్నా లేకపోయినా మీరు తోడుగా ఉంటే చాలు నా ప్రభ. అటువంటి కృప ధన్యత మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్పారు నా ప్రభ. బిడ్డలు నా తండ్రి చిన్నప్పుడే నా తండ్రి మీ ఎడల భయం భక్తి కలిగి ఎలా జీవించాలి బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. మీ ఎడల నా ప్రభ మీ మీద ఎలా ఆనుకోవాలి, మిమ్మల్ని ఎలా ప్రేమించాలి, మీకు ఇష్టలుగా ఎలా జీవించాలో బిడ్డలకి బాల్యంలో ఉన్నప్పటి నుంచి
మీ కాపుదల బిడ్డలకు ఉంచి మీ చిత్త ప్రకారంగా బిడ్డలు పెంచమని అడుగుచున్నాం. ఎంతో మంది మీ బిడ్డలు పరిశుద్ధ గ్రంథంలో నా ప్రభు ఎంతో మందిని మీకు ఇష్టలుగా మీరు పెంచుకున్నారు నా తండ్రి. వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. వారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు. అయినా సరే మీరు పక్షపాతి కారు నా తండ్రి. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే తండ్రి కానే కాదు నా ప్రభ. మా బిడ్డ మరి మాకున్న చిన్న బిడ్డల మీద మీ హస్తం ఉంచి నా తండ్రి, మీ కాపుదల మీ భద్రత బిడ్డల చుట్టూ ఉంచి మీకు ఇష్టలుగా పిల్లలు పెంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ డిఎస్సి రాసి ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో నా ప్రభ, బిడ్డలు భయపడకుండా టెన్షన్ పడకుండా ఇక రాదు నాకు వచ్చే ఆప్షన్ కూడా లేదు అని నా ప్రభ, ఏ అవకాశం లేదు అని బిడ్డలు బాధపడి భయపడుతున్నారు నా తండ్రి. కానీ మీ బాహుబలం తక్కువైంది కాదు నా ప్రభు. ఎలాంటి పరిస్థితులైనా మార్చివేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. ఈజిప్టులో నా ప్రభు యోసేపు నా తండ్రి మరి జైలులో ఉన్నప్పుడు నా ప్రభు ఒక్క రాత్రిలోనే నా తండ్రి యోసేపు జీవితాన్ని మార్చేశారు నా ప్రభు. ఒక్క కళతోనే ఒక్క రాత్రిలోనే నా ప్రభు యోసేపు జీవితాన్ని అనుకోని ఆశీర్వాదాలతో నింపిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. అంత శక్తి మీకు మాత్రమే ఉందని బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రభ. ఒక్క కళతోనే నా ప్రభ ఎంతో ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లారు యోసేపు నా తండ్రి. యోసేపు గారు అంత గొప్పవాళ్ళం కాదయ్యా. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే మీరు పక్షపాతి కారు నా ప్రభ. జాలిగల దేవా, మరి బిడ్డలు భయపడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు. అయ్యో నాకు అన్ని మార్కులు రాలేదు కదా, నేను క్వాలిఫై అవ్వలేదు, నాకు ఉద్యోగం ఎలా వచ్చిందని నా ప్రభ బిడ్డలు ధైర్యపడుతున్నారు. కానీ నా తండ్రి మీ బిడ్డలు మీరు చేసిన అద్భుత కార్యాలు బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా ఉండేలా బిడ్డలకు నా ప్రభ మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒక్క క్షణం చాలు కదా నా జీవితాన్ని మార్చివేయగల శక్తి నా తండ్రికి ఉంది కదా. ఎలాంటి పరిస్థితులైనా మార్చివేయగల శక్తి గల తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి, నేనెందుకు టెన్షన్ పడాలి అని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభ ప్రశాంతంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే ఎవరైతే చదువుకుంటున్నారో, ఎవరైతే కాలేజెస్కి వెళ్తున్నారో, స్కూల్స్కి వెళ్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, బిడ్డల మీద మీ హస్తం ఉంచి నా తండ్రి ఈలోక జ్ఞానాన్ని తీసివేసి నా ప్రభ మీ జ్ఞానాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి. సొలొమోను రాజుకు మీరిచ్చిన జ్ఞానంతోనే నా ప్రభ ప్రపంచంలోనే నా తండ్రి జ్ఞానవంతుడిగా అంత గొప్ప పేరు వచ్చిందంటే అది మీరిచ్చిన జ్ఞానమే నా ప్రభ. సొలొమోను గారు అంత గొప్ప వాళ్ళం కాదు తండ్రి. అయినా సరే నా ప్రభ మీ జ్ఞానం లేకుండా మేము ఎంత కష్టపడ్డా, ఎన్ని కోచింగ్లు తీసుకున్నా, ఎన్ని సంవత్సరాలు మేము ఎగ్జామ్స్ రాసినా సరే నా ప్రభ మేము ఉద్యోగాలు పొందుకోలేము, క్వాలిఫై అవ్వము నా తండ్రి. కానీ మీ జ్ఞానం ఇస్తే సొలొమోను రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో ఆవగించేంత జ్ఞానం ఇచ్చినా సరే ఖచ్చితంగా బిడ్డలు ముందుకెళ్తారు, ఖచ్చితంగా బిడ్డలు ఉద్యోగాలు పొందుకుంటారు నా తండ్రి. అంత గొప్ప కృప, అంత గొప్ప శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభ. మీ చిత్తంలో నా తండ్రి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే బిడ్డల పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి నా ప్రభ. బిడ్డల పని చేసే హృదయాలను బిడ్డకి ఇవ్వండి, కష్టపడే హృదయాన్ని, కష్టపడే మనసుని నా ప్రభ ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. సోమరితనాన్ని తీసివేసి నా ప్రభ బిడ్డలు కష్టపడే హృదయాన్ని, కష్టపడి పనిచేసే మనసుని నా ప్రభ బిడ్డలో కలిగించండి నా తండ్రి. వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి అనారోగ్యంతో ఎవరైతే స్వస్థత కోసం ప్రార్థన చేస్తున్నారు, ఒకవేళ ఏదైనా విషయంలో ఈ అనారోగ్యం రాకముందు ఎక్కడన్నా నేను తప్పిపోయానా, ఎక్కడన్నా నేను జారిపోయానా, అందువల్ల నాకు ఈ అనారోగ్యం వచ్చిందా అని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం. వారు చేసిన తప్పు గ్రహించుకొని పశ్చాత్తాపడే హృదయాన్ని బిడ్డలకి ఇచ్చి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి, మరి బిడ్డలకి నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అలంకరించి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభ ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ, నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి
మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి. ఆ భర్త భార్యని నా ప్రభు మీరు ఆశీర్వదించి నా తండ్రి, మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ, మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డల్లో ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మేము చేసే ప్రతి పని మీ హస్తాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.